అగ్ని వల్ల మనకి ₹1,00,00,000 దాకా నష్టం వస్తుంది. మీరు నిర్భయంగా ఉండండి. ఆ అగ్ని మామూలుడు కాదు. దీన్ని మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆ అగ్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏదైనా పొరపాటు జరిగితే మొత్తం పునాదురాలే లేచిపోతాయి. అవును దేవరాజ్, జాగ్రత్తగా డీల్ చేయాలి. వాడిలా చెలరాగిపోతూ ఉంటే అలా చూస్తూ ఉన్నామంటే మన కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. మీరు ఆవేశపడకండి ఫ్రెండ్స్, మీరు ఆవేశపడకండి ఫ్రెండ్స్. మన వస్తువు వాడి దగ్గర ఉంది. ఆ వస్తువు మనదని వాడికి తెలియదు. అది రాక తెలియక ముందరే ఆ వస్తువు మనం తీసుకొని రావాలి. అవును దేవరాజ్, పోలీస్ స్టేషన్లో ఉండే వస్తువు చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలి. కత్తి లాంటి పోలీసులు 10 మంది కబడ్డీ గాజులా కాసినా సరే ఆయుధాలు మాత్రం మనం సాధించాలి. మిస్టర్ గణేష్, కాళిదాస్, ఈ దేవరాజ్ చేసే మాస్టర్ ప్లాన్ మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు పగపగలాడే వజ్రాయుధాన్ని ఆ అగ్నిపై విడుస్తున్నాను. చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఆ వజ్రాయుధమే తీసుకురావాలి. అగ్ని జయిస్తుందా? నేను సైన్ చేసిన వ్యక్తి మామూలోడు కాదు. వాడు పోలీస్ స్టేషన్ సైతం హతమార్చి వరకుని మనకి జాగ్రత్తగా తెచ్చేయగల సమర్థుడు. అతని పేరేమిటో తెలుసా? రెడ్ లైన్. వాడు కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు. రెడ్ లైన్ రావాలి. వెల్కమ్ రెడ్ లైన్, వెల్కమ్. I am Red Line. రెడ్ లైన్. మేము ముగ్గురు ఫ్రెండ్స్. మేము చిన్న చీకటి వ్యాపారాలు చేస్తున్నాం. వాటిలో ముఖ్యమైనది డ్రగ్స్, హెరాయిన్, కుకైన్. వాటిలో వెళ్తున్నాం. మేము వాటిని ముఖ్యమైనది డ్రగ్స్ని వ్యాన్లో ₹1,00,00,000 వరకు తీసుకెళ్తుంటే అగ్ని వచ్చి మన వ్యాన్ తీసుకెళ్ళాడు. కానీ మాకు పోలీస్ స్టేషన్ నుండి జాగ్రత్తగా తీసుకురావాలి. ఈ సంఘటన ఆధారంగా మా భవిష్యత్తులో బయటపడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇన్స్పెక్టర్ అగ్ని కుమార్ అంత పవర్ఫుల్ ఇన్స్పెక్టరా? అయినా ముగ్గురు మాపేటాలుండగా ఒక్క మామూలు మనిషి కోసం చూసి భయపడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది. వాడు సామాన్యుడు కాదు. వాడు పగపగలాడే అగ్నిగుండం లాంటి వాడు. నాకు ఎదురయ్యే నరసింహను హతమార్చడానికి నేను రప్పిస్తే వాడు నాకై మొగుడై కూర్చున్నాడు. ఆల్రైట్, మీ కేసు నాకు అర్థమైంది. మీరు చేస్తున్న చీకటి వ్యాపారాన్ని మీ ముఠాలోనే ఎవరో అతనికి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. నా చీకటి సమర రాష్ట్రాలు అంత సాహసం చేస్తే వారికి మరణ శిక్ష విధిస్తాను. అవును, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాము. ఇప్పుడు విన్నట్టుంది. 6 నెలల క్రితం ఏ కాని అమ్మాయిని దాని రహస్యాలు తెలుసుకొని బంధించి ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపిన ఈ అగ్ని, అది ఆ రేఖ, అది నా పిఏగా పనిచేసేది. దాని పనేది అది చూసుకోకుండా ఇక్కడ సమస్యలను బయటికి తీసేది. దాన్ని చంపేశా. ఓకే మిస్టర్ రాజ్, నేను పనిచేయాలంటే కండిషన్ తెలుసు కదా. ఇష్టమైతే చెప్పు, లేదంటే నీ చాయిస్. సుల్తాన్ చెప్పాడు. ఈ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఏ మాత్రం జరిగినా మా ముగ్గుల పేర్లు బయటకు రానివ్వకూడదు. డోంట్ వరీ, ఈ రెడ్ లైన్ ఒక్కసారి మాటిస్తే పోలీసులు ప్రజలు మొత్తం నా పేరు చెప్తే గజగజలాడిపోతారు. వీడు కోలకత్తాలో నేరాలు ఘోరాలు చేసేవాడు. ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చాడు. అప్పుడు సుల్తాన్ చేతిలో పడ్డాడు. వీడిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన పనులను జాగ్రత్తగా చేసుకోగలుగుతుంది. ఓకే,
నేను సక్సెస్ చేస్తాను. వస్తా. ఆ గణేష్తో ఆడి పాడి అలరించవే. కోసం పరాయి పాలకుల చేతిలో పెట్టాలని చూస్తున్నావా దేవరాజ్? ఎవరు నువ్వు? నన్ను ఇంకా పోల్చుకోలేదా? నా పేరు నరసింహ. నువ్వు సాగిస్తున్న దారుణమాన కాండలు నిరోధించాలని ఆయుధం పట్టిన విప్లవ నరసింహాన్ని. నరసింహ, ఊహించుకున్నట్టు నేను దేశద్రోహిని కాదు. నేను డబ్బు సంపాదన కోసం రకరకాల వ్యాపారాలు చేసి అలవాటు పడ్డానే కానీ మాతృభూమిని మారుభూమిగా చేసే దేశద్రోహిని కాదు. విదేశీ గూఢచారాలతో చేతులు కలిపి మన సైనిక స్థావరాలను వాళ్ళకి అప్పచెప్పావు. ఒక్క మాటలో చెప్పాలంటే కార్గిల్ యుద్ధానికి కారణభూతుడివి నువ్వే. ఈ అమాయకుడిపై ఈ నిందలు వేయటం నీకు న్యాయం కాదు. దేశ రక్షణ, దేశ రహస్యాలు నేను అమ్ముకోవడానికి నేనేమైనా దేశ రక్షణ శాఖ మంత్రినా? నీ నక్కజిత్తులు నా దగ్గర కాదు దేవరా. నువ్వు అందించిన సమాచార పాకిస్తాన్ సైన్యం మన భూమార్గాన్ని ఆక్రమించారు. కాలక్షేపం రామ్ భజన చేసుకుంటూ కాలక్షేపం సాగిస్తున్న ఈ ప్రభుత్వం ముంచుకొస్తున్న ముహూర్తాన్ని గమనించలేక నాయకులైన కార్గిల్ యుద్ధానికి ఎంతో మంది సైనికులను బలి తీసుకుంది. మిస్టర్ నరసింహ, నేను నీతిపరుడని నీకు చెప్పలేదు. నా స్వార్థం కోసం ఇతర ప్రాణాలు తీసుకునేంత మూర్ఖుని కాదు. నేను దేశభక్తుని. మన జవాన్ల కోసం 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాను. ఎవడప్ప తమ్మురాది? నువ్వేమన్నా కష్టపడి సంపాదించావా? నీ రక్త మాంసాలు అమ్మి కూడబెట్టావా? నీవు అక్రమార్గంలో సంపాదించిన డబ్బే కదా అది. నరసింహ, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మేటట్టు లేదు. కానీ నువ్వు చెప్పు, నేనేం చేయమంటావు? నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. 2 లక్షలు కావాలా, 5 లక్షలు కావాలా, 1 కోటి రూపాయలు కావాలా? నేను సంతోషంగా ఇస్తాను. నీ పాపిష్టి డబ్బు ఎవరికి కావాలరా? ప్రాణాలు దక్కించుకోవాలని చూస్తే హ్యాండ్సమ్ నరసింహ, చాలా ముందుకేసావా హతమైపోతావు. ఇంత విరవిగుతున్నావు, లెక్కలేదా? అయితే రారా. నరసింహ, మర్యాదగా లొంగిపో. నువ్వు నా నీడను కూడా తాకలేవు అగ్ని. నీకు ఇదివరకే చెప్పాను, నువ్వు నా నీడను కూడా బంధించలేవు. నేను కూడా నిన్ను పట్టి బంధించేదాకా విశ్రమించనని ఆనాడే చెప్పాను. మర్చిపోయావా నరసింహ? మిస్టర్ అగ్నికుమార్, ఈ జన్మలో నీ కోరిక నెరవేరదు. నీ కళ్ళ ముందే నీ కళ్ళ ముందే నేనేమైంది నీకు అనవసరం. మర్యాదగా అరిచేవో నీ ప్రాణాలు నీకు దక్కవు. అది సరే, ఆ రక్తం వస్తుంది. ఎవరు పొడిచారు? ఏమైంది? మిమ్మల్ని మాట్లాడరే. నా ఒంట్లోనే ప్రతి రక్తపు బొట్టు దేశానికి అంకితం చేస్తాను. అది పొడిచి రక్తం చూడండి ఎలా కారిపోతుందో. అయ్యో, ఇలా కూర్చోండి, కట్టబడతారు. కూర్చోండి. అక్కర్లేదు. మీ ఇంట్లో వేడి నీళ్ళు ఉంటే తీసుకురా. అలాగే, మీరు కూర్చోండి, నేను తెస్తాను.
నీ పేరేమిటి? నా పేరు రమ్య అండి. చూడు రమ్య, నీలోనూ మానవత్వం ఉందని నిరూపించావు. చూడండి, ఇంతకు ఆ గాయం ఎవరు చేశారు? ఎవరు పొడిచారు? ఇది గాయం కాదు, బుల్లెట్. బుల్లెటా? లోనే ఉంది ఈ బుల్లెట్. అంటే మీరు నక్సలైటా? కాదు, మంచిని పెంచడం కోసం మానవత్వాన్ని బ్రతికించడం కోసం విప్లవ మార్గాన్ని సాగించిన విప్లవ నరసింహాన్ని. మమ్మల్ని తొలముట్టించాలని ఈ ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ఈ ప్రభుత్వం ఆశయాన్ని గుర్తించలేక ఎందరో నక్సలైట్లను బలి తీసుకుంది. చూడండి, అది కేవలం ప్రభుత్వం డబ్బు కాదండి. చూడండి, మీరు సత్యాన్ని చేతిలో తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చూస్తే అప్పుడు మీరు చట్టానికి ప్రభుత్వానికి ఏమని సమాధానం చెప్తారు? ప్రభుత్వం చేయలేని పని మేము చేస్తున్నందుకు సంతోషించాలి. కనీసం మీలాంటి చదువు సంస్కారం ఉన్న వాళ్ళైనా సరే మమ్మల్ని గుర్తించి ఈ ప్రభుత్వానికి మేము చేస్తున్నది తప్పు కాదు అని ఏదైనా చెప్పాలి. సరేనండి, వేడి నీళ్ళు అడిగారు కదా, పదండి లోపలికి రండి. చూడు రమ్య, నీకు నా విప్లవాభివందనాలు. రండి లోపలికి రండి ప్లీజ్. లేదు రమ్య, నేను ఇప్పుడు హాస్పిటల్కి వస్తే నాకు ట్రీట్మెంట్ చేయరు. ఈ ప్రభుత్వం నన్ను పట్టి బంధిస్తుంది. అయ్యో, ఎవరో వచ్చినట్టున్నారండి. లోపల ఉన్నది ఎవరు? ఏంటి సార్ ఇలా వచ్చారు? అవును, ఇది మా ఇల్లే. ఏంటి అలా టెన్షన్ లో ఉన్నారు? విప్లవకారుడు తప్పించుకొని వీధుల్లోకి వచ్చాడు. మీరు భలేవారండి. విప్లవకారులు అడవుల్లో ఉంటారు కానీ ఇళ్లలో ఉంటారా? భలే మాట్లాడుతున్నారు మీరు. నరసింహ అనే విప్లవకారుడు దేవరాజు అనే మృగాన్ని వేటాడటానికి ఈ నగరంలో అడుగు పెట్టాడు. కానీ అతని ప్రయత్నాన్ని నేను అడ్డుకున్నాను. నా నుండి తప్పించుకొని ఈ వీధుల్లోకి అడుగు పెట్టాడు. అతను మీ ఇంట్లోకే వచ్చాడన్నదే నా అనుమానం. మా ఇంట్లోకా? చూడండి, అనుమానం ముందు పుట్టి తర్వాత పోలీసులు పుట్టారు అంటారు. అది నిజమేనేమో. రమ్య, వేళాకాలానికి ఇది సమయం కాదు. చెప్పు, నరసింహ ఇక్కడికి రాలేదా? అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదంటారా? అనుమానం కాదు, నరసింహ ఇక్కడికే వచ్చాడు. అదే నిజం. కింద పడి ఉన్న ఈ రక్తపు మరకలే అందుకు సాక్ష్యం. చూడండి, అది నరసింహ రక్తమే అని గ్యారంటీ ఏంటి? అది నా రక్తమైన అవ్వచ్చు కదా. అవును, పొద్దునే యాపిల్కి వస్తుంటే ఇదిగోండి ఏలు తెగింది, ఆ రక్తమే ఇక్కడ పడింది. ఏది రమ్య? లాగున్నాడే, లేదన్న కూడా అలా నమ్మకం లేకుండా వెళ్ళిపోయాడు. నరసింహను పట్టుకోవడం నాకు సవాల్గా మారింది. సారీ రమ్య, అనవసరంగా అనుమానించాను. అనుమానించడం మీకు అలవాటే కదలండి, దీంట్లో కొత్త ఏముంది? అలవాటు కాదు రమ్య, అది మా వృత్తి ధర్మం. నిజమైన నేరస్తులు ఎవరో దొరికేంత వరకు మా దృష్టిలో అందరూ అనుమానితులే. చూడండి, మీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉందండి. నేను ఒక బాధ్యత తీసుకుంటే అది నెరవేర్చేంత వరకు విశ్రమించను. అది నా బలహీనతో అసమర్థతో నాకే తెలియదు. ఈ మొండితనంతోనే అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. అంటే మీకు అనంగా ఇంకా ఎవరు లేరన్నమాట? నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా తమ్ముడు ఉన్నాడు. కానీ వాడు కూడా నన్ను అపార్థం చేసుకొని నన్నొక శత్రువుగానే చూస్తున్నాడు. అంటే అనింది అలా అనుమానించింది మీ తమ్ముడే కదండి, సర్దుకొని పోవచ్చు కదా. అది వాడి తప్పు కాదు రమ్య. నేను
నేను ఒక టెర్రరిస్ట్ను బంధించాను. ఆ టెర్రరిస్ట్ అన్న సుల్తాన్ తండ్రిని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించాడు. వాడి బెదిరింపులకు లొంగని నేను ఆ టెర్రరిస్ట్ను ఉరికంబం ఎక్కించాను. నా మీద కక్షతో ఆ సుల్తాన్ నా తండ్రిని బలి తీసుకున్నాడు. అప్పుడే నా తమ్ముడు నా మీద పగపట్టాడు. ఇంతకాలమైనా మా ఇద్దరి మధ్య అగాధం అలాగే ఉంది. చూడండి, అక్కని పోగొట్టుకున్న నేను కూడా ఒక అనాథని, మీరు కూడా ఒంటరి అయిపోయారు. మన ఇద్దరు కలిసి ఒక పయనం చేస్తే ఎలా ఉంటుంది? అవును రమ్య, ఈ ఒంటరితనం అనుక్షణం నన్ను అపహాస్యం చేస్తుంది. అనురాగం కోసం ఆప్యాయత కోసం అలమటించిపోతున్నాను. నా హృదయం ప్రేమగా పలకరించే పిలుపు కోసం పరితపిస్తుంది. చూడండి, మీ మనసుని అర్థం చేసుకునే మనిషి ఖచ్చితంగా మీకు దొరుకుతుంది, సరేనా? నన్ను అర్థం చేసుకునే అనురాగ దేవత ఎక్కడుందో, నా జీవితంలోకి ఎప్పుడు వస్తుందో. చెట్టి గువ్వ పిట్టలాంటి చక్కనమ్మ, బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా, చెట్టు కట్టి చుట్టమల్లె చుట్టుకోమ్మా, గుట్టుకున్న పుట్టు మచ్చ ఎక్కడమ్మా. చెట్టి గువ్వ పిట్టలాంటి చక్కనమ్మ, బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా, చెట్టు కట్టి చుట్టమల్లె చుట్టుకోమ్మా, గుట్టుకున్న పుట్టు మచ్చ ఎక్కడమ్మా. నిగ పెదవుల్లో మోహాలన్నీ తడిపోయినా, కసి కసి వంపుల్లో కాలాలన్నీ గడిపోయినా, పరువపు సంద్రాల లోతుల్లో నా మునకైనా, పదని సరాగాల మేఘాలన్నీ తాకైనా. గాలే గోలే చేసే తీరానా, నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేనా. దొంగల్లే సాయంకాలం వచ్చైనా, దిగుసరి పరువంతో పిల్లో యుద్ధం చేసైనా, వలపుల వేగంతో వయ్యారాలే వాటైనా, తలపుల తాపంతో దాహాలన్నీ దాటైనా. నీలో నాలో రాగం పాడేనా, తొలి పులకింతిచ్చే పూచిరాదేగా.
హ్యాండ్స్ అప్ మిస్టర్ రెడ్ లైన్. తప్పించుకోవాలని చూస్తే నిర్దాక్షిణంగా నిన్ను కాల్చి పారేస్తా. నిజమైన నేరస్తులను తొత్తుగా మారి నిరపరాధులను అపరాధులుగా బంధించాలని చూస్తున్నావు మిస్టర్ అగ్నికుమార్. విజయ్, నువ్వేమిటి, ఈ వేషం ఏమిటి? కన్న తండ్రి కిరాతకంగా చంపిన ఆ రాక్షసుని కడ తీర్చడానికి హెడ్లైన్ గా మారాను. ఆ కిరాతకుని చంపడానికి నువ్వంతకుడిగా మారుతావా? ఓ, అది నేను సహించలేను. ఇది నా వ్యక్తిగత విషయం. సహించబోవడానికి నువ్వెవరవే? ఆవేశంతో నా తమ్ముడు హంతకుడిగా మారుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ అగ్ని అసమర్థుడు కాదురా. ఈ సమర్థత ఏంటో నాకు బాగా తెలుసు. ఆ దేవరాజు పంచన చేరి ఆత్మహత్య చేసుకుంటున్నావు. మారుకొని వాళ్ళని శిక్షిస్తున్నావు. నో, ఆత్మవంచన చేసుకోవడం నాకు అలవాటు లేదు. నేరస్తుల్ని శిక్షించడమే కానీ రక్షించడం అన్నది ఈ అగ్ని చరిత్రలోనే లేదు. ఆ సుల్తాన్ గాడు దేవరాజు గాడు కోరికల మీదుగా ఈ నగరానికి వచ్చి నరమేధ సృష్టిస్తుంటే ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వ కుమ్మలాటలో దారుణ మారణ కామను సృష్టిస్తే కళ్ళు మూసుకొని ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అంతవరకే నీకు తెలుసు. కానీ వీరందరినీ ఒకేసారి బంధించి ఉగ్రవాద దేశద్రోహులందరినీ సమూలంగా తుడిచిపెట్టడమే నేను పన్నిన పద్మవ్యూహం గురించి నీకు తెలుసా? మన తండ్రిని చంపిన ఆ సుల్తాన్ గారిని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేయగలను. కానీ వాడి వెనక అంతర్జాతీయ ముఠా ఉంది. వాళ్ళందరినీ పట్టుకోవాలంటే ఈ సుల్తాన్ గాడు సీన్లో ఉండాలి. నీ అర్థమైందా? ఆగితే వాడు రాక్షసపై అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఎందరో బిడ్డలు అనాథ తల్లిదండ్రులు అనాథ అభాగ్యులైపోయారు. అందుకే వాడిని అదురు చూసి అడవి పైన నరికినట్టు నరికి పారేయడానికి కాసుకొని ఉన్నాను. విజయ్, ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించు. ఆ సుల్తాన్ గారిని నాకు వదిలేయి. వాడి సంగతి నేను చూసుకుంటా. వాడిని ఎలా చంపాలో ఎప్పుడు చంపాలో నాకు బాగా తెలుసు. నువ్వు తొందరపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఈ ఆవేశం కాదు మిస్టర్ అగ్ని. వాడిని అంతం చేసి నా కన్న తండ్రి ఆత్మకు శాంతి కలిగించడమే నా లక్ష్యం. ఈ పోరాటంలో నా ప్రాణాల పోయినా సరే ఐ డోంట్ కేర్. కన్న తండ్రి మరణానికి కారణమై ఇప్పటికే సగం చచ్చి బ్రతుకుతున్నానురా. అనుక్షణం ఆవేశంతో రగిలిపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నిన్ను కూడా పోగొట్టుకొని నేను బ్రతకలేనురా. మగా ప్రతీకార జ్వాలలతో ప్రళయాంతులు సృష్టించిన భీకర పోరాటంలో నీ గమ్యం వేరు, నా గమ్యం వేరు. మండే గుండెల ఈ మహాసంగ్రామంలో సాహసయాత్ర చేస్తాం. ఏ సమితిగా మారినా సంతోషంగా అంతమైపోయినా సరే నా చిన్ని ప్రాణం దీనికోసం చింతించను.
సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖరా ఓ సఖీ చెలి చాటుగా తెరచాటుగా కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడిపాటనే చదివే చిరు చిత్రాలతో నడుమే అడిగే వగలే మధుపత్రాలతో శృంగార గంగా పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా సైకలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసేయవా ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలి తగిలి అయ్యో రాజశేఖరా ఆగలేనురా సైకలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి వస్తే మన పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా జగన్? బాగానే సాగుతున్నాయి. ఇవి ఇంతటితో ఆపకూడదు. ఇవి రెట్టింపు చేసి దేశం అంతా వ్యాపించాలా. ఇప్పుడే మన యొక్క ఫలితాలు మనం అనుకున్న లక్ష్యాలు సాధిస్తాము. మనం రేపిన మంటలు పాకాయి మధ్య చిచ్చు పెట్టి మన వాళ్ళు అలర్ చేస్తున్నారు. ఓకే, ఇది ఇంతటితో ఆగకూడదు. రెట్టింపు చేసి ప్రజలను భయభ్రాంతులు చేయాలి. మనం చేస్తున్న హత్యలకు వీరు భయపడి ప్రజలందరూ దీన్ని గుర్తు పెట్టుకొని రాజకీయ నాయకులైతే వెయ్యింబగులు ఈ హత్యాకాండాలను గుర్తు పెట్టుకొని గుండెల్లో రైలు పరిగెట్టాలా. వాడు ఇక్కడికి కూడా దాపరించాడా? వాడిని ఉపేక్షించేదే లేదు. వాడిని ఏమైనా సరే మట్టు పెట్టాల్సింది. మట్టు పెట్టమని మొన్న దాదాపు 10 లక్షలు ఇచ్చాను. వాడు పట్టుబడి ఆ అగ్నిగాడి చేతిలో చావు దెబ్బలు తిని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మార్గమే లేదా సుల్తాన్? నేను రంగంలో దిగితే వాడి అంతు అటో ఇటో తెలుస్తా. వాడు నన్ను చూస్తే చచ్చిపోతాడు. మన పనులన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు మనకేంటి మార్గం? అడ్డు పెట్టే అవకాశమే లేదా? ఉంది. వాణ్ణి అడ్డు తగిలే లైన్ ని
నేను పిలిపిస్తాను, అప్పుడు వాడి అంతు చూస్తాడు. ఇప్పుడే కబురు పంపుతున్నాను, ఈ జనాల్లో ఉన్న రెడ్ లైన్ ఎక్కడైనా సరే నా అనుచరుల చేత పిలిపించి వాడిని మర్డర్ చేపించే నా లక్ష్యం. అంతం చేసే మార్గం ఒకే ఒక మార్గం సుల్తాన్. ఓ, మన ముఠాలో చేరినారు రెడ్ లైన్, వాడు సరిజోడు. వీడిని వాడి మీద ఉసు కలిపి సైడ్ అయిపోదాం, వాళ్ళు కొట్టుకొస్తారు. అచ్చా, బహుత్ అచ్చా, మంచి ప్లాన్ చెప్పావు. ఇప్పుడే వాడి కోసం నలుగురిని పంపాను. వాడు ఒకసారి రెడ్ లైన్ ఎంటర్ అయితే అంతు చూస్తాడు. ఇంకెందుకు ఆలస్యం, రెడ్ లైన్కి కబురు పెట్టు. పంపాను ఆల్రెడీ, వస్తాడు వాడు. అప్పుడు ఈ అగ్ని నరకం దాకా చూపిస్తాడు. జగన్ నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేను రా. గౌలిగూడ గల్లికాడ సల్లగా గిల్లినోడ పోకిరి పోరగాడ జల్దినా జంట కూడరా. సంజైతలే నీ సంగతేందో ఈ సందులో నీ ఉందువో మళ్ళా తెల్వలే. నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేను రా. గౌలిగూడ గల్లికాడ సల్లగా గిల్లినోడ పోకిరి పోరగాడ జల్దినా జంట కూడరా. బేకారుగానే ఫిర్కాలన్నీ ఎత్తెక్కి సుస్తా ఉన్నా. రాష్ట్రదీరనా ఎంత ఇసిగిపోయినా ఏ పోరదాన్కో ఈ సరుకంతా ఊకేనే ఇస్తానన్నా. ఇష్టమాయనా ఇట్టే తీసుకుపోయనా ఏమైనా పుంజు ఎటుబాయే చూడాయే కోడిగాడు రాడాయే. ఎన్నాళ్ళిలా ఈ కన్నెసర్నే అందాలిలా ఉండాలి ఎండాలి తెల్వలే. నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేను రా. గౌలిగూడ గల్లికాడ సల్లగా గిల్లినోడ పోకిరి పోరగాడ జల్దినా జంట కూడరా. గాలిస్తా ఎన్కాలే లొల్లి లొల్లి చేసేస్తా సిర్రెక్కదా సింగారమన్న
నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను యాడనో చెప్పలేను రా గౌలిగూడ గల్లికాడ సల్లగా గిల్లినోడ పోకిరి పోరగాడ జల్దినా జంట కూడరా నువ్వు నాకు ఆప్తమిత్రుడివే కదా. ఎందుకు వచ్చిందా అనుమానం నీకు? నేను స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాను, నాకు ద్రోహం చేస్తే చేస్తా. నా కోసం నువ్వు ప్రాణం ఇచ్చే మిత్రువని నాకు తెలుసు. నీకు ఒక గొప్ప రహస్యం గురించి చెబుదామని పిలిచాను. ఇది మనసులో పెట్టుకో. నువ్వు నాకు తెలియని రహస్యాలు ఏమున్నాయి? నీ గతం నాకు తెలుసు. ఇప్పటికి నీ జీవితం బాగా తెలుసు. నీకు తెలియని రహస్యం ఒకటి ఉంది. అది నేను ఇప్పుడు నీకు చెప్తాను. జాగ్రత్తగా విను, కానీ నువ్వు మనసులో పెట్టుకో. ఈ దేశం మనం ఆధీనంలోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాజులు మంత్రులు ఎవ్వరూ ఉండరు, అంతా మనదే. ఈ సార్వభౌమాధికారాన్ని మనల్ని ఇక్కడ సాధించడానికే పాకిస్తాన్ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కావడం లేదు సుల్తాన్, వివరంగా చెప్పు. నేను నా ఫ్రెండ్ దేవరాజు పాకిస్తాన్కి ఏజెంట్లుగా పనిచేస్తున్నాము. వాళ్ళు చెప్పినట్టుగా అరాచకాలు హత్యలు చేసి ఈ దేశాన్ని వాళ్ళు అప్పగిస్తే ఆ తరువాత మనకే అధికారాన్ని కట్టబెడతారు. ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న అలర్ల వెనక అసలైన కథ ఇదన్నమాట. నేను నా స్నేహితుడు దేవరాజు కలిసి ఈ పథకాన్ని రూపొందించాము. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి పాకిస్తాన్కి మనం ఈ దేశాన్ని ఆక్రమించుకుంటే తరువాత మనకే సర్వ హక్కులు కల్పిస్తారని పాకిస్తాన్ మాకు ఎప్పుడో ప్రమాణం చేసింది. అది మనకి కొత్త ఏం కాదే. ప్రతినిత్యం మృత్యునాదంతో ముడిసిపోతున్న ఈ దేశం అమాయకుల రక్తంతో అభిషేకం అవుతుందిగా. ఈ పరిస్థితులు మారాలంటే ప్రజానాయకులే ఒప్పుకోరు. ఈ ప్రజానాయకులు స్వార్థంతో కూడిన ఈ ప్రజానాయకుల్ని క్యాష్ చేసుకోవాలి. రోషంతో పౌరుషాలతో ఉన్న మనము వారిని గెలవాలి. ఏమైనా సరే రాజ్యాంగం కోసం, రాజకీయం కోసం వాళ్ళు చేసే పాపిష్టి పనుల్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రస్తుతానికి నీకు ఒక పని అప్పగిస్తున్నాను. రెడ్ లైన్. సుల్తాన్, నాకు ఒక ఆగర్భ శత్రువు ఒకడు ఉన్నాడు. వాడి పేరు అగ్ని. వాడిని నువ్వు తుది మట్టించాలా. అగ్నే కాదు, వాడి పుట్టించిన దేవుడు వచ్చినా సరే మనకు అడ్డం వస్తే అంతంగా నరికి పారేస్తా. వాడిని ఎదుర్కోవటం సామాన్యమైన పని కాదు. వాడు మండే అగ్నిగోళం, కదిలే సింహం. వాడిని ఎదిరించాలంటే అట్టు పెట్టి ప్రాణమత్తంతో చంపివేయాలి. ఓకే సుల్తాన్, అజేయుడునై అసహాయ సూర్యుడునై ఈ ప్రజల చేత కీర్తింపబడ్డ ఆ అగ్ని కుమార్ని అందరు చూస్తుండగానే అట్టంగా నరికి పారేస్తా. అప్పుడు ఈ రెడ్ లైన్ దమ్మేంటో నీకు అర్థమవుతుంది. వస్తా. వెల్కమ్. మళ్ళీ కలుద్దాం. ఈసారి కలిస్తే వాడి హత్య గురించి తెలుసుకోవడమే నా ప్రధాన లక్ష్యం. సాంగ్ కాదు. అయినా మా ఇంట్లో నేరస్తులు ఎవరు లేరే, ఎందుకు వచ్చారు మీరు? లేదు రమ్య, సరదాగా నిన్ను చూడాలనిపించే వచ్చాను. లేదే, మీరు ఏదో పని మీదే వచ్చారు.
కావాలని ఇలా చెప్తున్నారు కదూ? కాదు రమ్య, ఏం తెలుసు రమ్య నీకు? నేను ఒక కరోడా ఇన్స్పెక్టర్ అనే తెలుసు, కానీ ఏ అనుభూతులు లేని ఒక రాతి మనిషిగా తెలుసు. నిజానికి నా అంతరంగం నీకే కాదు, ఎవ్వరికీ తెలియదు. ఎలా తెలుస్తుంది కుమార్ గారు? తెలుసుకునే అవకాశం మీరు ఇస్తే కదా, అందుకనే కుమార్ గారు అని పిలిచాను. అలా పిలిస్తే నాకు ఆనందంగానే ఉంటుంది. నా పేరు అగ్ని అంటే అందరూ నిప్పును చూసినట్టు చూసి భయపడుతున్నారు. నేను అందరిలాంటి ఒక మనిషినేనని, నాకు మనసుందని, ఆ మనసులో ఆప్యాయత అనురాగం కూడా ఉన్నాయని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉందండి, దాన్ని మార్చుకోవడం మీ చేతుల్లోనే కదా. ప్రయత్నిస్తాను రమ్య, నేను కూడా అందరిలా బ్రతికేలాగే ప్రయత్నిస్తాను. సరే కూర్చోండి, కాఫీ తీసుకొని వస్తాను. రమ్య, నీతో నా జీవన గమ్యాన్నే మార్చేసింది. నాకు పరిచయం లేని సరికొత్త ప్రపంచాన్ని నా ముందు రంగురంగులుగా ఆవిష్కరించింది. ఈ పరిచయం ప్రేమగా మారి అనుక్షణం నీకు చెప్పాలని తహతహలాడిపోతుంది. నా ఆరాటం నీకు ఎలా అర్థమవుతుంది రమ్య? అర్థమైంది కుమార్ గారు, అందుకే మీతో 7 అడుగులు నడవాలని వచ్చేసాను. రమ్య, అంటే నా మనసు ఏమిటో నీకు తెలుసా? తెలుసుకుంది కాబట్టి వచ్చేసాను. మీ సాధన ఆరాధన అన్నీ తెలుసుకున్నాను. మీ దానికి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే. చీచీ చేసి కేలేని మొగుడు గారండాయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకుండా. గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాలు కెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటా కెట్టుకున్న సందా మామావే.
గంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటాయి జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం సోసీలారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే లారా నీ జంట కట్టుకున్న సందమామనే లారా
చక 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 చి 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 తు 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 అరే హా 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 సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా నా రాజా రాయటురా నా రాజా రాయటురా చిట్టులకమన్నానా పుట్టలకమన్నానా లవాలమన్నానురా నా రాజా రాయటురా నా రాజా రాయటురా ఉలాలా నముగా గోపాల కదులతోటే కదు కంటి చూపుతోనే చెప్పాలా ఉలాలా ఉలాలా నబాల గోపాల కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా అరే దాదా దాదా నా రాజా దర్శి కొడతా మంచన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో కూడా బిట్టాబంటే నీ పంజా ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్ ఏదో బిడి బిడి నీ చెయ్యే ఎత్తు బాలా ఏదో బిడి నా చెంప మోగిపోయేలా ఏదో బిడి నువ్వు తంచు బాలా ఏదో బిడి చెమటల్లో తడిసిపోయేలా దూకే సింగం నువ్వేరా వెటాకతి పూలకతి జంట మీరేరా పైకే ఇట వచ్చేరా రంగపోతి పట్టు దోతి అంచొక్కటేరా ఉలాలా నముగా గోపాల కదులతోటే కదు కంటి చూపుతోనే చంపాలా సింహమంటి సెట్టు నీ ముందే బుద్ధి ఫ్లూటు ఈ జింక పిల్ల వంకర నడుం వేటాడిస్తారా నువ్వు మీ సమట తిప్పి నీ తోడను అట్టా కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా సారంగో నీకు శారీలో సోకంత షేరింగో బౌలింగో బ్యాటింగో ఫీల్డింగో ఇక చేసేయి నా బయట జారంగో బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్ ఏదో బిడి నీ చెయ్యే ఎత్తు బాలా ఏదో బిడి నా చెంప మోగిపోయేలా ఏదో బిడి నువ్వు తంచు బాలా ఏదో బిడి చెమటల్లో తడిసిపోయేలా
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ ఎమ డేంజర్ డేంజర్ ఎమ డేంజర్ విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమ డేంజర్ డేంజర్ యమ డేంజర్ మెత్త మెత్తగా తలకెక్కుతుందది మత్తు మత్తుగా అహముచ్చుతుందది నులి వెచ్చని ఎత్తుల జిత్తుల గాల నేటి గోలుమాలు చేస్తుంది డేంజర్ ఎమ డేంజర్ వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ ఎమ డేంజర్ డేంజర్ ఎమ డేంజర్ విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమ డేంజర్ డేంజర్ యమ డేంజర్ ఒక్క లుక్కే చాలు చమక్ చమక్ చం 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 చుక్కలన్నీ నక్కే చోటికి నే దూసుకుపోతా ఒక్క కిస్సు చాలు జమక్ జమక్ జం 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 సిగ్గుపడ్డ జగతంతా నీకే సొంతం చేస్తా వయ్యార మహోబల వేసే ఇది కనికట్టు అది కనిపెట్టు కవింపులతో కలబోసి ఇది తలిపెట్టు ఇక తలిపెట్టు కన్ను గీటితే వెన్ను మీటనా చిరునవ్వుల రుంపుకు కమ్మని కంటి కంపు కరగదీసిపోతుంది డేంజర్ యమ డేంజర్ వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమ డేంజర్ డేంజర్ యమ డేంజర్ విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ ఎమ డేంజర్ డేంజర్ ఎమ డేంజర్ సిగ్గుదాటి పిల్లు సమక్ సమక్ సం 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 కుర్రవేడి ముదిరేని ఒడిలో జాతర చేస్తా అయ్యారు సుఖం శృతి చేశా ఎరుబెక్కిన వంపులు సొంపులు లంచమిచ్చి లొంగదీయు ప్రేమంటే డేంజర్ యమ డేంజర్ డేంజర్ యమ 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 డేంజర్ యమ డేంజర్ ఒక లైలా కోసం తిరిగాను దేశం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం
ఏ షారూక్ బాగున్నావా? సార్ మీ ఫోన్ నంబర్ కావాలి సార్. ఎందుకు? మీరు వదిలేసిన పక్షుల్ని పెంచుకుంటున్నాక మీ ఫోన్ నంబర్ అడిగింది. ఆ పక్షులకి లైలా మజ్ను అని పేర్లు కూడా పెట్టింది సార్. లైలా మజ్ను, ఇంట్రెస్టింగ్. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఫోన్ నంబర్ ఎందుకులే గానీ లైలా మజ్ను బాగా చూసుకోమని. ఓకే సార్. సరే సార్. సీ యూ. బాయ్ బాయ్. అక్క అయినా ఒక స్వర్గానికి దారులు వెతికి పట్టుకునడిగాను ఏదని నాలలాయుదని అక్కడ ఎక్కడ దిక్కులు వెతుకుతున్నావు లైలా కోసం మజనులా ఎందుకు తికమక పడతావు ప్రతి చూపు ప్రతి పిలుపు ప్రతి చోట నీ కోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం సృష్టిని పట్టుకు ప్రతిమాలాయి మజును ఏడని నా మజును ఏడని రంభా ఊర్వశి ధైర్యం చేసి స్వర్గం విడిచి వచ్చారు లైలానేనని లైలానేనని ఇల్లు వాకిలి వదిలొస్తే రంభా ఊర్వశి అంటావు నీకోసం నీ పుట్టిస్తే ఎవరి వెంటో పడతావు ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం